కాకినాడ జిల్లా జగ్గంపేటలో గల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అమరజీవి పొట్టి శ్రీరాముల 124వ జయంతి వేడుకలు ఆర్యవైశ్య సేవా సంఘం, వాసవి క్లబ్, వనితా క్లబ్, వాసవి బీటెక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు, జగ్గంపేట ఎంపీపీ అధ్యక్షుడు అత్తులూరి నాగబాబు హాజరై పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. సభకు ఇచ్చేసిన ఆర్యవైశ్య సేవా సంఘ సభ్యులకి, అదేవిధంగా వాసవి క్లబ్ సభ్యులకి, కార్యవర్గానికి, మరి ముఖ్యంగా గవర్నర్ గారికి, అదేవిధంగా వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పదవాబు గారికి నా నమస్తం సుమాంజలు. మన గవర్నర్ గారు చెప్పినట్టు ఇదివరకు మనకు ఆపర్చునిటీస్ ఉండేవి కానీ మనకు తెలిసేది కాదు. ఇప్పుడు మన నాయకుడైన కొండబాబు గారి ద్వారా ఈ వెల్ఫేర్ కమిటీకి సంబంధించి ఆర్థిక సహాయాన్ని అందించే ఒక రకమైన స్కీమును తీసుకుని రావడం జరిగింది. దానికి సంబంధించి ఆ లాగిన్ క్రెడెన్షియల్స్, ఏ విధంగా లోన్ అప్లై చేయాలి అన్న విషయం గురించి మీకు ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ చేయొచ్చు. నేను మీ తరఫున వర్క్ చేసి మీ యాంటిసిడెంట్స్ అన్నీ కూడా నేను సబ్మిట్ చేస్తాను. మరీ ముఖ్యంగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మన గవర్నర్ గారు చెప్పినట్టు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడంలో పొట్టి శ్రీరాములు గారిదే ప్రధానమైన పాత్ర. ఆ విధంగా భాషను అనుసరించి ఒకే భాష మాట్లాడే ప్రజలు ఒకే ప్రాంతంలో ఉండాలన్న ఒక ఆలోచనతో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర రాష్ట్రంలో తమిళ్, తెలుగు రెండు మాట్లాడేవాళ్ళు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చిన తర్వాత తమిళ్ విడిపోయి తమిళనాడుగా, తెలుగు మాట్లాడే ప్రజలు ఆంధ్రప్రదేశ్గా పొట్టి శ్రీరాములు గారి కృషి వలన విభజన చేయడం జరిగింది. తర్వాత అదృష్టమో దురదృష్టమో ఆంధ్రప్రదేశ్ కూడా 2 భాగాలుగా విడిపోవడం జరిగింది. ఇప్పుడు కొత్త నినాదం ఏంటంటే తెలంగాణ వాళ్ళు మాదే తెలుగు అని వాళ్ళు అంటున్నారు, కోస్తా వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాదే అసలేం తెలుగు అని వాళ్ళు అంటున్నారు. దీనికి సంబంధించి ఒక కొత్త వివాదం రాజుకునే సమయంలోనే మళ్ళీ తమిళనాడు వాళ్ళు డీలిమిటేషన్ యాక్ట్ అని తీసుకుని వచ్చి తమిళనాడులో హిందీని ఇంప్లిమెంటేషన్ చేయడం కుదరదు. తమిళనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఉండి ఎవరెవ్వకపోతే ఆయన చాలా పోరాడి 58 రోజులు దీక్ష చేసి మన తెలుగు రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. కానీ దారుణం ఏంటంటే ఆ రోజు ఆయన పోయినప్పుడు ఒక మనిషి కూడా లేడు. కానీ ఆ ఘంటసాల గారు మన ఆంధ్ర ఆయన కాబట్టి ఆయన పాడిన దానికి ఈదుల్లోంచి జనం వచ్చారు. సేమ్ అదే సిచ్యుయేషను ఇవాళ ఎవరైనా సరే ఎక్కడైనా సరే కాలంలో మార్పు వచ్చింది ఏంటో తెలియదు. కానీ ఆస్తులు అనుభవించడానికి అందరికీ అన్ని రకాలుగా హక్కులు కావాలంటున్నారు, కానీ బాధ్యతలు ఎవరో ఎరిగట్లేదు. దానికి ఉదాహరణ అంటే రీసెంట్గా మనకి హైదరాబాదు మన ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. అక్కడ ఇంకా 1 year కూడా అవ్వలేదు, మన పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉంటే ఆ పేరు తీసేస్తున్నారు. ఎంత దారుణం అంటే అది కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు. అసలు మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏ రకంగా వచ్చి ఎవరి వల్ల వచ్చాయి అన్న ఆలోచన ఎవరికి కూడా ఉండలేదు. అలాగే ఈ ప్రస్తుత సమాజంలో నాకు ఈ 4 ఏళ్ళ నుంచి వస్తున్నాను ఈ వాసవి క్లబ్లో. ఇదివరకన్నీ బ్రహ్మాండంగా మన కార్యక్రమాలు, ఈసారి ఏంటో కలిసేమంటే మాత్రం మన ఆర్యవైశ్యులు ఒక మంచి కార్యక్రమం సాధించాం. అలాగే మన వైఎస్ఆర్ డైరెక్టర్ కొత్త కొండబాబు గారు అయ్యారు, ఆయన వాట్సాప్లో పెడుతున్నారు, అలాగే మేము పెడుతున్నాం. ఒక సబ్సిడీ లోన్స్ ఆయన యాప్ అన్నారు, 22 ధరకు ఏ రకంగా సబ్సిడీస్ అని అన్నారు. మనంలో గుణం ఏంటంటే రీపేమెంట్ చేసుకుంటాం కాబట్టి ఆ సబ్సిడీని ఎవరో అప్పిస్తేనే జనరల్గా మనం జాగ్రత్తగా తీర్చగలిగే కులం మంది. అలాంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వల్ల కానీ మన డైరెక్టర్ కొండబాబు గారి వల్ల మన జగ్గమెట్లో కొన్ని లోన్స్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ లోన్స్ ఉపయోగించి ముందు మీరు తీసుకోకపోయినా శాంక్షన్ అయినా శాంక్షన్ అవ్వకపోయినా ముందు ఆ లాగిన్ ఉంది, ఆ లాగిన్ అవ్వాలంటే ఏ రకంగా లాగిన్ అవ్వాలంటే మీకు ఏమైనా పిల్లలు తెలియకపోతే మా రామాన్ దగ్గర రండి, లేదంటే ఇక
చదువుకున్న దారా సీనియర్ లేకపోతే ఇలాంటి లాగారు చాలామంది ఉన్నారు. మీరు ముందు ఏ ఫారం పెడదాం అనుకున్నది దాన్ని బట్టి మీరు లాగినప్పి నిజంగా మీరు అందుకు అర్హులు అయితే కొండబాబు గారు కంపల్సరిగా మన గురించి పాకులాడే ఆ యూనిట్ను నిజంగా ఆ లబ్ధిదారికి తీసుకొస్తారని